వీడియోలో మనము చంద్రునికి సోముడు అనే పేరు ఎలా వచ్చిందో, అలాగే ఆయన ఎలా జన్మించాడో బ్రహ్మ, విష్ణు, మత్స్య పురాణ ఆధారంగా తెలుసుకుందామా? సోమము అంటే దేవతలకు అర్పించే పానీయము, యాగాలలో ఉపయోగించే తీర్థము. సోముని తండ్రి పేరు అత్రి. అతడు బ్రహ్మకు మానస పుత్రులుగా జన్మించిన నవబ్రహ్మలలో ఒకడు. వారిలో మొదటివాడు భృగువు, రెండవ వాడు పులస్త్యుడు, మూడవ వాడు పులహుడు, నాల్గవ వాడు క్రతువు, ఐదవ వాడు అంగిరసుడు, ఆరవ వాడు మరీచి, ఏడవ వాడు దక్షుడు, ఎనిమిదవ వాడు అత్రి, తొమ్మిదవ వాడు వశిష్ఠుడు అనువారు. పూర్వం అత్రి 3000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సు వల్ల అతని వీర్యము సోమరసంగా మారిపోయి పైకి విరజిమ్మింది. అతని కళ్ళ నుండి 10 దిక్కుల నీరు ప్రవహించి 10 వంతులు ప్రకాశించింది. దశదిశాది దేవతలు ఏకమై అత్రి యొక్క వీర్యమును గర్భములో ధరింపబోయారు. కాని వారి వల్ల కాక జారవిడిచారు. 10 వంతులు పిండాన్ని వారి గర్భమున నిలబెట్టుకోలేనప్పుడు అది వారితో పాటు భూమిపై పడిపోయింది. భూమి పైన పడిన ఆ సోమ రూపమైన అత్రి వీర్యమును చూసి లోక పితామహుడైన బ్రహ్మ లోకహితమునకై తన రథమెక్కించుకున్నాడు. ఓ శ్రేష్టమైన ఋషులారా, అత్రి కుమారుడు శ్రేష్ఠుడైన ఋషి కింద పడినప్పుడు దేవతలు, బ్రహ్మ కుమారులు మరియు ఇతరులు అతనిని స్తుతించారు. స్తుతించబడుతున్న సోమము యొక్క తేజస్సు లోకుల పోషణ కొరకు అంతటా వ్యాపించింది. విపరీతమైన కీర్తి గల సోముడు ఆ ముఖ్యమైన రథం ద్వారా సముద్రపు చుట్టూ ఉన్న భూమి చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేశాడు. వెదజల్లిన అతని తేజస్సు భూమిని చేరింది మరియు విశ్వం నిలకడగా ఉండే ఔషధ మూలికలుగా మారింది. సోమ భగవానుడు స్తుతులు మరియు పవిత్ర కర్మల ద్వారా శరణు పొందాడు. అత్యంత ధన్యుడైన ఆ స్వామి 1,00,000 కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తరువాత ఓ అద్భుతమైన ఋషులారా, బ్రహ్మదేవుడు అతనికి విత్తనాలు, ఔషధ మూలికలు, బ్రాహ్మణులు మరియు జలాల రాజ్యానికి అధిపతిని చేశాడు. అవభృత స్నాతుడై దేవతలు మరియు ఋషులచే పూజింపబడిన చంద్రుడు 10 విధముల దిక్కులను ప్రకాశింపజేస్తూ అధికంగా వెలుగొందాడు. ఎవరికి లేని ఐశ్వర్యమును పొందిన తరువాత ఉప్పొంగి అహంకారంతో భ్రమపడిన సోముడు కామమోహితుడై అతని పెద్ద నాన్న అంగిరసుని కుమారుడు అన్న అయిన బృహస్పతి భార్య తారను అపహరించి ఆమెని గర్భవతిని చేశాడు. అప్పుడు బృహస్పతి, నాకు మాత్రమే హక్కు అయిన నీ యోనిలో వేరే వాడి పిండాన్ని నేను అంగీకరించను అని అన్నాడు. అత్రి కుమారుడు అయిన చంద్రుడు తన సొంత పిన్న తండ్రి అయిన దక్షుని 27 మంది కూతుర్లను వివాహం చేసుకున్నాడు. అటు తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి విష్ణువు దగ్గర వరం పొందుకున్నాడు. అవభృత స్నానము జరిగింది. ఆ సమయములో కాముని బాణములచే తమ శరీరములు తప్పింపగా 9 మంది దేవతల భార్యలు చంద్రుణ్ణి చూడగోరి వచ్చారు. వారు ఎవరనగా నారాయణుని భార్య లక్ష్మీదేవి, సినివాలి, ద్యుతి, తుష్టి, ప్రభ, కుహు, కీర్తి, వసువ, ధృతి తమ భర్తలను విడిచి సోముని దగ్గరికి వచ్చేశారు. సోముడు కూడా వారి అందరినీ తన సొంత వారీగా తాను ధర్మానుసారము పెండ్లాడిన భార్యలను వలె స్వీకరించాడు. ఆయా దేవుల భర్తలు చంద్రుడు తమకు చేసిన అపచారమునకు ప్రతీకారముగా అతనిని శపించారు కాని అతనిపై శస్త్రాస్త్రములు ప్రయోగించారు. కాని అతనికి అపచారము ఏమీయూ చేయలేకపోయారు. వారు తనకు ఎన్ని విధములుగా హాని చేయాలని యత్నించినను శక్తి సంపన్నుడగు ఆ చంద్రుడు 10 దిక్కులను 10 విధములుగా ప్రకాశింపచేయుచు వెలిగెను. ఇట్లు ఆ చంద్రుడు తన తపః ప్రభావము చేత ఋషులు కూడా ఆదరించెడు ఐశ్వర్యమును, దేవలోకమునకు ఏకైకాధిపతిత్వమును పొందాడు. ఈ ఛానల్ ద్వారా మీకు వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.